తెలంగాణలో సిపిఐ ఓట్ల కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని నారాయణ విశ్లేషించారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని ఆయన సూచించారు. కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్లో 3, బస్తర్లోని 1, తెలంగాణలో 1 ఎంపీ, ఏపీలో 1 ఎంపీ సీట్లో పోటీ చేస్తామని నారాయణ తెలిపారు. బతికి ఉండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారని, బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని నారాయణ విమర్శించారు. మంచి నిర్ణయం తీసుకుంటే ఏపీలో కూడా అధికార మార్పిడి ఖాయమని నారాయణ అంచనా వేశారు. ఆయన బీజేపీ అనుకూలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి బీజేపీ తెలుగు ప్రజానికి వ్యతిరేకంగా ఉంది కేంద్రంలో. కలిసి అందరూ కలిసి ఐక్యంగా పనిచేస్తూ అవుతుందని మా ఉద్దేశం. కేవలం చంద్రబాబు నాయుడు ఒకటిగా ఫైట్ చేస్తాం అనుకున్నా పొరపాటు. ఐక్యత అవసరం. ఐక్యత విధానాల ప్రాతిపదికన ఐక్యత ఉండాలి. బీజేపీతో మేము బాగుంటాం, కమ్యూనిస్టుతో మేము బాగుంటాం అని అంటే అది కుదరదు. అవ్వా బొవ్వా రెండు రాదు. అవన్న కావాలా, బొవ్వన కావాలి. కాబట్టి ఒక రాజకీయ పరంగా భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పడింది. బీజేపీ ప్రమాదం ఉంది. బీజేపీని గట్టిగా సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటిప్పుడు దాని విధంగా నిలబెట్టడం సాధ్యం కాదు. అది ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి. మా ఉద్దేశంలో చెప్పదలుచుకున్నాం. మంచి నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార మార్పిడి ఖాయం. ఇప్పటికే ప్రజానీకం విసుగు